రాఘవ్ చద్దా. ఈ పేరిప్పుడు పార్లమెంట్లో తరచూ వినిపిస్తుంది. కానీ రాజకీయాల్లోకి రావడానికి ముందు అతను ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే. చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసిన ఈ వ్యక్తి ఎలా ఎంపీ అయ్యాడు? జీరో నుండి పార్లమెంట్ వరకు వచ్చిన రాఘవ్ చద్దా అసలు కథ ఇప్పుడు వినండి. 1988 నవంబర్ 11న ఢిల్లీలో జన్మించాడు రాఘవ్ చద్దా. చిన్నప్పటినుంచే చదువులో చాలా తెలివి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివి తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. అక్కడితో ఆగలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదివాడు. మంచి జాబు, మంచి శాలరీ, లైఫ్ సెట్ అయినప్పటికీ అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. దేశం కోసం పనిచేయాలి అని, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. 2012లో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ప్రారంభించాడు, ఆమ్ ఆద్మీ పార్టీ. అప్పుడు యువకుడైన రాఘవ్ చద్దా ఆ పార్టీలో చేరాడు. చాలా తక్కువ టైంలోనే పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా మారాడు. 26 ఏళ్ల వయసులోనే ఢిల్లీ గవర్నమెంట్కి అడ్వైజర్ అయ్యాడు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అసలు సక్సెస్ ఇంకా మిగిలే ఉంది. 2022లో పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్లో బలంగా మాట్లాడే యువ నాయకుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీఏగా మొదలైన జీవితం ఎంపీ వరకు వచ్చిన ప్రయాణం. ఇదే రాఘవ్ చద్దా జీరో టు సక్సెస్ స్టోరీ.